మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇందాక కొడాలి నాని బిగ్ టీవీతో మాట్లాడారు. ఏమన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. నేను 3 కాదు 30 కేసులు పెట్టుకోండి నా మీద, నేను జనాల్లోనే ఉన్నాను అంటూ కూడా ఇప్పుడు అలాగే ఉంటదా? ముందుంది ముసళ్ల పండగ అని కొడాలి నాని ఇందాక బిగ్ టీవీ ప్రతినిధితో మాట్లాడిన ఆ దృశ్యాలు చూడొచ్చు. కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? పార్టీలో నేను యాక్టివ్ గానే ఉన్నాను అంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆ బుక్ నాటి మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి. ఓహో ఇది అదే ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? చెప్పండి. అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత వచ్చి కనపడి వెళ్తారు రోజు. ఎంత మదం నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతకాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఎదో ఎట్టకారాలు వద్దు. సరే, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా ఉద్యోగం పీకేశారు కదా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నవ్వుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. అబ్బో, మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఎలా ఐడియా? నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? అయితే మీరు ఉన్నారు కదా ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్స్. ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. సత్యవర్ధన్ ను పోలీసులే కిడ్నాపులు చేశారు, కావాలని ఆయన మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేశారు అంటూ కూడా కొడాలి నాని ఆరోపిస్తున్నారు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే సీసీ ఫుటేజ్లు చూస్తే తెలుస్తోంది. ముందు సెక్షన్లు పెట్టి ఆ తర్వాత నేరారోపణ చేస్తున్నారు అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. 3 కాదు 30 కేసులు పెట్టుకోండి, నేను జనాల్లోనే ఉన్నాను, నా అధికారం పోయింది అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు?